పోలీసులతో మాట్లాడారా సార్ ఈ ప్రవీణ్ పగడాల హత్య కేసు ఏదైనా పోస్ట్మార్టం రిపోర్ట్ అందిన విషయం? ఇంకా పోస్ట్మార్టం రిలీజే చేయలేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఆ పోస్ట్మార్టంలో ఏముందో, నా దగ్గర ఏముందో, వాళ్ళు రిలీజ్ చేస్తే ఏముందో. అందుకని ప్రవీణ్ వైఫ్ ద్వారా, బ్రదర్ ద్వారా మాట్లాడి, ఓయ్ వాళ్ళ పేరే నేను వినలేదు 10 రోజుల క్రితం, వాళ్ళు చెప్తే నేను వింటానా? ఇది ప్రవీణ్ పగడాల హత్య విషయమే కాదు నేను మాట్లాడుతుంది ఇక్కడ. రేపు మణిపూర్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మణిపూర్ కాకుండా, అంటే మణిపూర్ అంటే ఏంటి? 1000 మందిని చంపేశారు. మణిపూర్ అంటే ఏంటి? 1000 చర్చిలు తగలెట్టేశారు. మణిపూర్ అంటే ఏంటి? లక్షల మంది కనిపించకుండా పోయారు. మణిపూర్ అంటే ఏంటి? అమ్మాయిల్ని నెక్కడిగా ఊరేగించారు. ఇది ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. FBI డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. CBI డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. అమిత్ షా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అందరినీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో CBI ఎంక్వైరీ చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బుధవారమే ఫైల్ చేసి 10:30కి చీఫ్ జస్టిస్ గారు ఐటమ్ అవుతుండగా 10:45కి నేను లేట్ అయితే నిలబడి CJ గారి ముందు మెన్షన్ చేశాను. విల్ లుక్ ఇన్ టు ఇట్, ప్లీజ్ లెట్ ఇట్ గెట్ లిస్టెడ్ అన్నారు ఆనరబుల్ CJ ఠాకూర్ గారు. ఇంకేంటి సార్? ప్రవీణ్ పగడాల గారి భార్యే చెప్పింది, ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఎవరు దేవుడు మర్డర్ చేయమన్నాడా? అంటే మాట్లాడొద్దన్నారు కదా సార్. ఆవిడ చెప్పడానికి మాట్లాడొద్దని. నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయో అవి కూడా చిట్టాలు అవుతాం. పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు. అంటే వాళ్ళ భార్య చెప్పింది. భార్య చెప్తే ఆయన భార్య ప్రాపర్టీ కాదు, పెళ్ళైనంత వరకే. వాళ్ళ చెల్లె అని చెప్తుంది. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. వెయిట్, నేను చెల్లిని నమ్ముతానా, పోలీసులు నమ్మాలా? సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో. గాడ్ బ్లెస్ సార్. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు. మా అన్నకు పొట్టు ఉండదు, ఆ మోటార్ సైకిల్ అనేది పొట్టు ఉంది. మా అన్న ఎప్పుడు 10 గంటలు హెల్మెట్ వేసుకొని మాస్క్ వేసుకొని కనబట్టు, ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు ఆగినప్పుడల్లా మాస్క్. ఎక్కడైనా 10 గంటల్లో హెల్మెట్ తీసిన సార్, హెల్మెట్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాలని యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు? ఎవడు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో, లేదా ఆవిడికి వాక్యం తెలియకో, యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలువా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడును. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, repent of your sins and ask for forgiveness of your sins, then I will. నోటితో ఒప్పుకొని, అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం, తప్పు అయిపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి, ది అక్యూజ్డ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు 2016లో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవడైతే అబద్ధ సాక్ష్యం, నేను అక్కడ ఉన్నాను, కత్తులతో ఉన్నాను, నేనట తాడులతో ఉన్నానట, కత్తులతో ఉన్నానట, కిరసనాలతో ఉన్నానట, నేను ఒక్కడే ఉన్నానట, నాతో 2 అసిస్టెంట్లు ఉన్నారట. నేను కరెక్ట్గా అదే 9:30కి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు. క్షమాపణ అడిగాడు. లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడు? 307 పెట్టాడు,
120B పెట్టాడు, 116 పెట్టాడు, 112 పెట్టాడు. ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు? నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు? ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను. ఈ పనికిమాల లాయర్లందరూ అమ్ముడుపోతున్నారని, పనికిమాల పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది, లాయర్ల మీద నమ్మకం పోయింది, అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని కోర్టుల మీద పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే, న్యాయం జరగడానికే, మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే, మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే, హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్న వాళ్ళు రెచ్చగట్టకుండా ఉండడానికే ఒక 22 కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మన దేశ ఇమేజ్ పోకుండా, ఎకానమీ కొలాప్స్ అయిపోకుండా, మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా. ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాదు 42% రియల్ ఎస్టేట్ పడిపోయింది. అద్దెలకు ఎవరు తీసుకోవట్లేదు. రీసెంట్ సర్వే చూడండి, అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎకానమీ పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను చెప్పినవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళందరినీ అంటే ఆ పార్టీ మిమ్మల్ని నోటిస్తుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? రాష్ట్రాభివృద్ధి కొరకు హెల్ప్ చేస్తున్నారు. అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రుజువులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది 2 లక్షల కోట్లు, దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల మందికి. ఎవరు తీర్చుతారు? ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే 12 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లకి వడ్డీయే దాదాపు 5% చూసుకుంటే 50,000 కోట్లు, 10% చూసుకుంటే 1,00,000 కోట్లు. ఆదాయం తక్కువ, వడ్డీ కట్టలేని పరిస్థితి. కామన్ సెన్స్. ఇప్పుడు నీకే 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్, నీ ఖర్చులు 1,00,000 రూపాయలు నెలకి. నీ 50,000 ఇన్కమ్ అయినా 1,00,000 రూపాయలు చేసుకోవాలి, లేదా నీ 1,00,000 రూపాయలు ఖర్చు అయినా 50,000 చేసుకోవాలి. లేదు అంటే ప్రజల మీద, ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, అరే 1,00,000 రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు 20,000 ఇస్తున్నారు, 80,000 వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడన్నారు రాజీవ్ గాంధీ గారే 10% ప్రజల చేతికి వెళ్తుందని. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రిందటే, 30 సంవత్సరాల క్రిందటే. నేను మాట్లాడింది 100లో 100 సత్యాలు, ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్.